వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. ఒకవైపు ట్రంప్ లాంటి నాయకుడు, మరోవైపు మంకుపట్టిన వీడని ఇరాన్. ఈ రెండు దేశాల పంతాలతో ఇప్పుడు ప్రపంచం అంతా ఉక్కిరిబిక్కిరవుతోంది. మొన్నటి వరకు పరిస్థితి కాస్త చల్లబడిందేమో అనిపించింది. శాంతి చర్చలు, కాల్పుల విరమణ, దౌత్య యత్నాలు ఇలాంటి మాటలు వినిపించాయి. అమ్మయ్య, ఇంక యుద్ధం ముగిసినట్లే అని ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అంతలోనే మళ్ళీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అక్కడ యుద్ధం వస్తే మనకేంటి అని ఊరుకోవడానికి వీల్లేదు. మొదటి రోజే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 21 విమానాలు రద్దయితే 257 విమానాలు ఆలస్యమయ్యాయి. మన దేశం నుంచి చాలా దేశాలకు వెళ్ళడానికి ఈ మార్గం చాలా ముఖ్యం. అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలు, వీటన్నిటితో మళ్ళీ పశ్చిమాసియా భగ్గుమంది. హర్మూజ్ జలసంధి మీద ఆధిపత్యం ఎవరిదన్న ప్రశ్న ఈ యుద్ధానికి ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ అసలు సమస్య అమెరికా, ఇరాన్లకే పరిమితం కావట్లేదు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సముద్రంలో సరుకు తీసుకెళ్తున్న నౌకలు భయపడుతున్నాయి. చమురు మార్కెట్లు ప్రతి క్షణం యుద్ధ వార్తల వైపు చూస్తున్నాయి. గల్ఫ్ విమాన రాకపోకలు మామూలు అవుతున్నాయి అనుకుంటున్న టైంలో మళ్ళీ ఉద్రిక్తతలు ఇంకోసారి ప్రయాణ రంగం మీద అనిశ్చితిని పెంచుతున్నాయి. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైనది హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఇదొకటి. ఇక్కడ చిన్న అలజడి వచ్చినా దాని ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల మీద పడుతుంది. చమురు ధర పెరిగితే రవాణా ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు పెరిగితే నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి. అంటే ఇరాన్లో పడే బాంబు శబ్దం మనకు వినిపించకపోవచ్చు, కానీ దాని ప్రభావం మన పెట్రోల్ బంక్ దగ్గర ఉంటుంది, విమాన టికెట్ ధరల్లో ఉంటుంది, చివరికి మన ఇంటి నెలవారీ బడ్జెట్ మీద కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. మరి ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకి ఇరాన్ అడ్డుపడకూడదని అమెరికా గట్టిగా చెబుతోంది. ఇరాన్ మాత్రం మా మీద దాడులు చేస్తూ మాకే షరతులు విధిస్తే ఎలా అని ఎదురు తిరుగుతోంది. అమెరికా వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ తలగ్గడం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రపంచం నలిగిపోతోంది. నిజానికి యుద్ధం మొదలుపెట్టడం చాలా సులభం. ఒక ఆదేశం, ఒక క్షిపణి, ఒక దాడి చాలు. కానీ దాన్ని ఆపడం మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే అక్కడ ముందు అహంకారాలు మాట్లాడతాయి. ఇప్పుడు అమెరికా, ఇరాన్ విషయంలోనూ కూడా అదే జరుగుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్న ఈ యుద్ధం ఎక్కడ ఆగుతుంది? హర్మూజ్లోనా, చర్చల టేబుల్ దగ్గర, లేదా మరింత భయంకరమైన మలుపు దగ్గర? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, యుద్ధం ఎవరు గెలిచారో చరిత్ర చెబుతుంది. కానీ యుద్ధం వల్ల ఎంతమంది ఓడిపోయారో మనలాంటి సామాన్య ప్రజల జీవితాలు చెబుతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.